సింహవాణి భయ్య జాక్. నేను కూడా సింహవాణ్ణే, కానీ సినిమా మాత్రం దెంగబెట్టాడు సిద్ధు. సినిమా మాత్రం దెంగబెట్టాడు సిద్ధు. స్టోరీ నచ్చలేదు, స్టోరీ నచ్చలేదు నాకు. నేను ఏదో అనుకున్నా, అది ఏదో అయింది. నాకైతే ఏది నచ్చలేదు. ఏదో తాండేల్ రూట్ లో, లేకపోతే చావా రూట్ లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో, లేకపోతే హిందువులకు ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదు. నేను హీరోయిన్ కోసం పోయినా. ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడొచ్చు బోర్ పడకుండా. అప్పుడప్పుడు వైష్ణవి చైతన్య ఇంకొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంకా కొంచెం థియేటర్కి కొంత ఎక్కువ మంది పోయే వాళ్ళేమో, తక్కువ టైం కనిపించింది కాబట్టి తక్కువ మంది పోతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం లేదు, కామెడీ లేదు, సీరియస్ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. నాకు అది నేను డిగ్రీ అంటే కదా, దీనికి పీజీ కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. నేనైతే పీజీ కూడా సరిపోదేమో. ఒక్క సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ అన్న బయటకు వచ్చిందా భయ్య? ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నా ఒక సాంగ్ అన్న. ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఎందుకు కనిపిస్తలేదు. బోర్ అని చెప్పలేం, కానీ ఆ కథ దెంగబెట్టిన సినిమా. కథ సరైన కథ లేదు. ఏ ఫ్లాప్ లేదు. మళ్ళీ పాప డబ్బులు బొక్క అయితే నేను ఇలేను రేటు నీ సినిమా వాడిని రేటింగ్ నేను ఇలేను. సారీ, నేను ఏదో అనుకున్నా, ఏదో అయింది. కనీసం అప్పుడప్పుడు నా వైష్ణవ చైతన్య కనిపించింది కాబట్టి ఓకే. 300 అయితే నాకేం బొక్క కాలేదు, ఎందుకంటే హీరోయిన్ కోసమే పోయినా. నేను చూశాను, హ్యాపీ. ఏ టైప్ సినిమా? ఆ పీజీ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు. అది కామెడీ లేదు. కామెడీ సినిమా అనుకున్నా అంటే కామెడీ లేదు. హిందూ ముస్లిం సినిమా అంటే అది లేదు. ఇండియా పాకిస్తాన్ సినిమా అంటే అది లేదు. సీరియస్ అంటే అది, ఉగ్రవాద సినిమా అంటే అది లేదు. ఏదనేది ఇంకా ఆయనకి ఆడుతా నేను పోయి, ఇక కాపీ చేసినట్టు ఉంది. అవునా? దాని ముఖ్యం ఇంకా నేను చెప్పేది ఆగనా? చెప్పు. ఇటు చెప్తే ఏదైనా ఇనే నా కాక ఇటు నా సైడ్ చూడు, నీకు చూసి కెమెరాలు పెట్టు. కెమెరా బాగానే పెట్టింది, కానీ సినిమా నేను పుష్ప సినిమాలా ఒక్క సీన్ పెట్టిన బడ్జెట్ లేదు కాక ఈ సినిమాకు. నీకు అర్థమవుతుందా రాజా? ఏమో నేను వేస్తున్నా, నువ్వు ఏం సినిమా బాగుందండి? ఏ విధంగా బాగుంది? రొటీన్ స్టోరీ మ్యూజిక్ చెప్పేసింది. జొన్నల గొడ్డ సిద్ధ అంటే మా ప్రాణము. 1, 2, 3 డీజేటీలు బాగానే ఇగో నేను చెప్తాను. అనిపించారు అసలు ఈ మూవీ మెసేజ్ సినిమా మెసేజ్ ఫుల్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ దొబ్బింది. అదే విధంగా పుష్ప సినిమాలో కొలుస్తుంది, కానీ ఒక్క స్క్రీన్ ప్లే తీసిన స్థాయి కూడా ఈ మూవీ కావాలని నాకు అనిపిస్తుంది. కాకపోతే డిజైడర్లు ఉన్నారు కదా, డిజైడర్లు కాక ఆయనకి డిజైడర్లు లాగానే ఊహించుకున్నాం. ఆయన వచ్చినప్పుడే సినిమా బాగుంటది, మిగతా ఉన్నాడు దొబ్బింది. ఇక పుష్ప సినిమా దాన్ని పెట్టగానే అందులో ఒక్క సీన్ ఉంటది కదా, ఒక్క సీన్ లో తీసిన బడ్జెట్ కూడా ఈ సినిమా కేటాయించడానికి నాకు అనిపించింది. ఆ రా ఏజెంట్ కాకపోతే స్టోరీ బాగుంది, కాకపోతే దానికి తీసే విధానం బాగా చేయలేదు. లంగలు అదే ఈ ప్రకాష్ రాజ్ అని ఒక లంగ్ ఉంటాడు, అట్లాంటికి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఈ గాడికి, ప్రకాష్ రాజ్ అనే గాడికి ఇది తెలుగు భాష అయినా తెలుగు అన్నా ఇష్టం లేదు. ఈ గాడికి ఇట్లాంటి రంగాలకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆయన లాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు జగపతి బాబు, అదే విధంగా సాయి కుమార్ లాంటి మంచి పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వాలి వాళ్ళు. ఎందుకంటే మనము పిలిచి మరి డబ్బులు ఇచ్చి పెంచుతున్నాం. వీడు ఒక బెట్టింగ్ రాజా, ప్రకాష్ రాజ్ అనే గాడిది ఒక బెట్టింగ్ రాజా. ఈ బెట్టింగ్ రాజా లాంటిగా మనం ఇలాంటి సినిమాలు, ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇద్దామా? దయచేసి తెలుగు ప్రజలు, తెలుగు ప్రజలు అదేవిధంగా తెలుగు ప్రొడ్యూసర్లు ప్రకాష్ రాజ్ లాంటి గాడులకు ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వదని నేను పదే చెప్తున్నా. ఎందుకంటే సినిమా స్టోరీ బాగుంది. కొంతమంది మన అన్నలైతే పుష్ప సినిమాతో పోలిస్తున్నారు.
పుష్ప సినిమా ఒక స్క్రీన్ తో ఒక్క స్క్రీన్ లో వాల్యూ లేదు ఈ మూవీ అయితే. జొన్నలగడ సిద్ధు మినాయిస్తే, హీరో మినాయిస్తే మిగతా మొత్తం దొబ్బింది కాకో దొబ్బింది. అమ్మ తోడు చెప్తున్నా, నేను జెన్యూన్ రివ్యూ చేస్తా. మ్యూజిక్ మాత్రం తెంగిపోయింది. ఏం చెప్తుండు ఏం నచ్చింది చెప్పు నీకు? ఏం నచ్చింది? ఏం నచ్చింది మేడం? ఏం నచ్చింది మేడం? ఏం కావాలి? అన్ని డైలాగ్ రొటీన్ స్టోరీ అని చెప్తున్నాను. మహేష్ బాబు చూడలేదు, పవన్ కళ్యాణ్ చూడలేదు, నేను డీజే ఢిల్లీ చూడాలా ఇప్పుడు చూసా. నేను డీజే ఢిల్లీ చూడాలా ఇప్పుడు చూసాను. నేను నాకు నచ్చింది సూపర్ బంపర్. ఇగో నేను చెప్తున్నా బరాబర్. ఇగో ఇట్లాంటి అన్న వాళ్ళు 100 మంది ఉంటారు ప్రమోషన్ చేయడానికి. కానీ నేను నన్ను చెప్పండి, నువ్వు చెప్పండి బాగా, నువ్వు చెప్పను అన్న. అంత హిట్ అని చెప్పలేం, పట్ట అని చెప్పలేం. జొన్నలగడ్డ సిద్ధు హీరో కోసం చూడాలి. కాకపోతే ఆయన వచ్చినప్పుడే సినిమా బాగుంటది. కొంతమంది మన అన్న అయితే పుష్ప సినిమాతో పోలుస్తుండు. పుష్ప సినిమా ఒక స్క్రీన్ ప్లే వాల్యూ లేదు ఈ మూవీ అని నేను చెప్తున్నా. బికాస్ ఎందుకంటే ఏ విధంగా ఇస్తావా? ఒక తక్కువ అయినా కూడా తప్పలేదు ఈ సినిమా. ఎందుకంటే దేశం కోసం పోరాడిన సినిమా ఇది. ప్రాణాలు స్టోరీ బాగానే ఉంది, కాకపోతే తీసే విధానం బాగలేదు. ఎంటర్టైన్మెంట్ కావాలా? ఈ ఆస్కార్ ఆయన ఆస్కార్ పడేది ఈ మూవీ ఈ సినిమా అందరి కెమెరా చూడు ఇప్పుడు అసలు పవర్. ఈ సినిమా కానీ అన్న చెప్పిన ఆస్కార్ అవార్డు వచ్చేందుకు విజయ్ ప్రసాద్ ఉంది కదా పైన చూపిరి. దీని మీద ఊరేసుకొని చేస్తాను నేను. ఆస్కార్ కాదు ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ పెట్టిన వర్జన్ తీసుకో సార్, పెట్టిన వర్జన్ తీసుకో దయచేసి. మా డీజేటీలు మా జొన్నలగడ్డ సిద్ధుకి అరే భాస్కర్ డైరెక్టర్ గారు ఇంకోసారి ఇట్లాంటి సినిమాలు తీసావు అనుకో దయచేసి బాగుండదన్న. నువ్వు మంచి సినిమాలు తీస్తావు, దయచేసి మంచి తీయరా. అదే కాకపోతే స్టోరీ లైన్ మంచిగా ఉందా, తీసే విధానం మంచి తీయరా. కాకపోతే దేశానికి యూజ్ ఇది. ఇలాంటి సినిమాలు దేశానికి యూజ్, కాకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా కట్కల్ సినిమా దేశం కోసమే, ఇంకో సినిమా జాగ్రత్త చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చే కొద్దిగా అడ్డు అనిపిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. రాయజంగా పనిచేస్తాడు అంటే మన కష్టపడ అవకాశాలు మనకు కల్పించవు, మనమే కల్పించుకోవాలనే పాయింట్ చాలా కొత్త చూపించారు నిజంగా. బొమ్మరీలు భాస్కర్ కానీ తన మార్కు అంత అనిపించలేదు. ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటీవేర్ అయితే బాగుందన్న. మన అన్న లుక్స్ కానీ మెయిన్ సినిమా ప్లేస్ అంటే వైష్ణవ్ అన్న చాలా బాగా అనిపించింది. తన రోల్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఓకే పర్లేదు ఫీలింగ్ కలిగింది. సిద్ధు అంటే వేరియేషన్ అనిపించిందా లేకపోతే టిల్లు జోన్ లోనే ఉన్నాడు? టిల్లు జోనర్ కాదని సపరేట్ జోనర్. అప్పుడప్పుడు కొద్దిగా టిల్లు వస్తుంటాడు పోతుంటాడు. కానీ ఎట్టుకలకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం కూత ర్యాంప్, సెకండ్ హాఫ్ మాత్రం మనం అనుకున్న రేంజ్ రాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. డైలాగ్స్ ఎవరు చాలా బాగుంది. బొమ్మరీలు భాస్కర్ మార్క్ అయితే నాకు మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అంతే. సో ఓకే నైస్ చాలా బాగుందమ్మా. స్టోరీ కొత్తగా అనిపించిందా? అంటే కష్టపడితే మనకు అవకాశాలు వస్తాయన్న ఫీలింగ్ చూపించారు అంతే.